శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన మనోవైజ్ఞానిక సస్పెన్స్ థ్రిల్లర్ విషకన్య. ఈ హాస్టల్లో ఒక అమ్మాయి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నదట. అప్పటి నుంచి అర్ధరాత్రి ఎవరో తిరుగుతున్నట్లు అడుగుల చప్పుడు వినిపిస్తుందట. అప్పుడప్పుడు తెల్ల మబ్బులు, పిడుకల గూటి పొగల వరండాలో ఏదో కదులుతున్నట్లుగా కనిపిస్తుంటుందట. గుండెల మీద ఏదో కూర్చుని రొక్కుతున్నట్టుగా సుధా సరస్వతి చెయ్యి గట్టిగా పట్టుకుంది. సుధ ముఖం మీద చెమటబొట్లు గుడ్డి వెలుగులో మెరుస్తున్నాయి. సుధ నిలువెల్లా వణికిపోతోంది. దెయ్యాలున్నాయా? అవెలా ఉంటాయి? మనసు మీద వాటి ప్రభావం ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది? అసలు దెయ్యాలంటే ఏమిటి? సంచలనాత్మకమైన రచనలు సృష్టించడంలో సిద్ధహస్తురాలైన వాసిరెడ్డి సీతాదేవి అందిస్తున్న మహత్తర మనోవైజ్ఞానిక సస్పెన్స్ థ్రిల్లర్. ఇక నవల్లోకి వెళ్దాం. ఆజీ హమ్తో మొహబ్బత్ కరేగా, దునియా సే నహీ డరేగా. కొందరు చప్పట్లు కొడుతున్నారు, కొందరు తాళం వేస్తున్నట్లు చప్పట్లు కొడుతూ పాడుతున్నారు. మరికొందరు ట్యూన్తో పాటు అడుగులు వేస్తూ ఆడుతున్నారు. కొందరు వలయాకారంగా ఏర్పడి కిషోర్ కుమార్ పాటలకి విరుపులకు అనుకూలంగా ఊగిపోతున్నారు. కొందరు బాబ్డ్ హెయిర్ వాళ్ళున్నారు, మరికొందరు పొడవాటి జడల వాళ్ళున్నారు. బాబ్డ్ హెయిర్ వారి జుట్టు వారి తలల ఊపుకు అనుకూలంగా ముఖం మీద మెడల మీద ఎగురుతోంది. కొందరు వీపుల మీద జడలు కోడె త్రాచుల్లా కదులుతున్నాయి. ప్రతి వారి అడుగులో యవ్వనం పరవళ్ళు తొక్కుతోంది. వారి ప్రతి ఊపులో, కేకలో, నవ్వులో శక్తివంతమైన ఉత్సాహం. శరీరంలో ఎలా ఇమ్మడాలో తెలియక చిత్రంగా ఉరకలేస్తోంది. అది బరువులు బాధ్యతలు తెలియని వయసులోని పొంగు. గొంతులు పెద్దవైనాయి, స్టెప్స్ ఇంకా జోరుగా పడుతున్నాయి. కొందరు అమ్మాయిలు మాత్రం కేవలం ప్రేక్షకులుగా ఉండి ఆనందిస్తున్నారు. ఒక్కసారిగా పాట ఆగింది. లే లే బుజ్జి, లేచి డాన్స్ చేయి అన్నది ఓ అమ్మాయి. బుజ్జి, గజ్జి, వంకాయ బజ్జి, నువ్వు ఏడ్చి మొత్తుకున్నా వదిలేది లేదు, ఆడాలంతే, నువ్వు డాన్స్ చెయ్యాలి. ఆ బట్టలు కూడా లాగండర్రా, ఆడకేం చేస్తుంది అన్నది ఒక పొగరబోతూ ఆడపిల్ల. పాపం ఎలా వణికిపోతుందో చూడండే, జాలి గొంతు. ఆ వణుకే స్నేక్ డాన్స్ లాగుంది కదే. పాపం హిందీ అర్థం కాలేదేమో, తెలుగు పాట పాడండర్రా. ఏయ్ సుధా, రాగ సుధా, లేవే సుధా, ఆడు సుధా, సుధా నా సుధా. అబ్బబ్బా ఇంకాపు రోదా. అది యూనివర్సిటీలోని ఆడపిల్లల హాస్టల్. డైనింగ్ హాలు. రాత్రి 8 గంటల వేళ ట్యూబ్లైట్ల కాంతిలో పట్టపగల్లా ఉంది. చుట్టూ చేరి అల్లరి చేస్తున్న అమ్మాయిల మధ్య లంగాతో మాత్రమే ఉన్న 17 ఏళ్ల అమ్మాయి తనలోకి తను చుట్టుకుపోతూ 2 మోకాళ్ల మధ్యలో తల ఇరికించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చొని ఉంది. బంగారు ఛాయలో మెరిసిపోతున్న ఆమె వీపు మీదుగా బారెడు జడ నేల తాకుతోంది. ఇదిగో పిల్లవు, నువ్వేడ్చి గీపెట్టినా బదిలేది లేదు అంటూ ముడుచుకుని కూర్చున్న సుధ తల మీద చేయి వేసి మరి కాస్త ముందుకు వంచింది సరోజ. 2 చేతులు వెనక నుండి వచ్చి సుధ హుక్స్ని లాగేశాయి. సుధ కెవ్వున అరిచి ఇంకా ఇంకా ముడుచుకుపోసాగింది. బా, వీపు చూడవే ఎంత నున్నగా, ఈగ వాలితే జారిపోయేలాగుందో, గోముగా నిమిరిందో కొంటె కోణంగి. నన్ను వదలండి, ఏడుస్తూ అరిచింది సుధ. వదలడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడుండి చదువుకోవాలంటే మేం చెప్పినట్లు చెయ్యాల్సిందే. బతిమాలేదేమిటర్రా, మరీ ఫస్ట్ చేస్తోంది. లాగేయండి అవి కూడా. నాకు డ్యాన్స్ రాదు, వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నది సుధ. నిన్నేం కూచిపూడి చేయమనడం లేదు, నిన్ను యామిని కృష్ణమూర్తివి అనుకోవడం లేదు. ఇదేం డ్యాన్స్ కాంపిటీషన్ కాదు. సినిమా గ్రూప్ డాన్సుల్లో ఎక్స్ట్రాల్లా చేతులు కాళ్ళు కదిపినా చాలు. ఈరోజు మేం చెప్పినట్టు చెయ్యాల్సిందే. పాడమంటే పాడాలి, ఆడమంటే ఆడాలి, ఏం చెయ్యమన్నా చెయ్యాలి. చెయ్యను ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి. నిండు కుండ పగిలినట్టు ఏడ్చింది సుధ. అయితే ఇక్కడుండదలుచుకోలేదా? ఉండను వెక్కిళ్ళ మధ్య అంది సుధ. ఏమిటర్రా గోలా? అదిగో మన రాణి రంగమ్మ వచ్చిందర్రా. అందరూ వెనక్కి తిరిగి చూశారు. రా తల్లి రా, నాటకం క్లైమాక్స్లో వచ్చావు. ఏమంటుందేమిటి? ఆ కంఠంలో చిత్రమైన జీరా. పగిలిన వెదురులోంచి సర్రున గాలి దూసుకుపోయేటప్పుడు వచ్చే ధ్వని. మనిషిని చూడకపోతే ఆ కంఠం ఆడకి సంబంధించిందో మగకి సంబంధించిందో చెప్పడం కష్టం. ఆమె పేరు సరస్వతి. కానీ హాస్టల్ పిల్లలంతా సరదాగాను ముద్దుగాను
రాణి రంగమ్మ అంటారు. ఇలాంటి విషయాల్లో అందరికంటే ప్రముఖ పాత్ర వహించేది ఆ సరస్వతే. ఇంతకీ ఇంతసేపు ఎక్కడున్నావు? మా ఊరి వాళ్ళొచ్చారు, షాపింగ్కి వెళ్ళానర్రా. ఇంతకీ ఏమంటుంది పిట్ట? నువ్వే చూడు, మా వల్ల కావడం లేదు, జగమొండి. నీలాంటి వాళ్లకు కానీ లొంగదు. అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చి నిల్చుంది సరస్వతి. అమ్మయ్య, నువ్వు చూడు తల్లి, మా వల్ల కావడం లేదు. ఏం చేయించమంటారిప్పుడు? డాన్సేనా? సుధా చివ్వున తలెత్తి భయం భయంగా చూసింది. 5.5 అడుగుల ఎత్తు, నల్లటి శరీర ఛాయ, సన్నని సోగకళ్ళు, లావుపాటి పెదవులు. ఆ పెదవులకు కళ్లకు సంబంధం లేనట్లు ప్రత్యేకంగా సన్నగా పొడవుగా ముక్కు మాత్రమే చూసినట్లయితే అబ్బా ఎంత చక్కని ముక్కు అనిపిస్తుంది. సన్నగా పొడవుగా గుంటూరు ముతకనేది చీరలో సరస్వతి పందిరి గుంజకు చీర కట్టినట్లుంది. సుధ బిత్తరు చూపులు చూస్తూ ఉండిపోయింది. ఏడ్చి ఎర్రబడ్డ పెద్ద పెద్ద కళ్ళల్లోకి పరిశీలనగా చూసింది సరస్వతి. ఏమిటే రంగమ్మ అలా చూస్తూ ఉండిపోయావు? ముందా అమ్మాయిని లేపి డ్యాన్స్ చేయించు. వద్దు నన్ను వదలండి, నేను రేపు వెళ్ళిపోతాను, ఇక్కడ అస్సలుండను. జోడించిన సుధ చేతులు పెను తుఫాన్లో లతల్లా వణుకుతున్నాయి. ఎలా వణికిపోతుందో చూడండే, నీళ్లల్లో వేసి తీసిన కోడిపెట్టలా. పాపం. అబ్బా ఏం జోకేసిందర్రా మన రంగమ్మ. అందరూ నవ్వారు, గొల్లున నవ్వారు. జోకేసిందా డోకేసిందా? ఏదో ఒకటేసింది, కానీ అసలు సంగతి చూడమనండి అన్నది పళ్ళెత్తు పిల్ల. పాపం వదిలేయండే అన్నది సరస్వతి. అందరూ సరస్వతి కేసి ఒక్కసారిగా తిరిగారు. ర్యాగింగ్కు నాయకత్వం వహించే సరస్వతేనా ఇలా అంటుంది అనుకున్నారంతా. ఇంతవరకు ర్యాగింగ్ సమయంలో పాపం అని ఆమె అనడం ఎవ్వరూ వినలేదు. ఈ పిల్ల మీద మాత్రం ఎందుకో అంత దయ కాదు, మోజు. అదే మాట అన్నది సరస్వతి. అవును మరి, ఆ అందం చూడు, ఆడవాళ్ళకి మనకే ఇలా ఉంటే. మధ్యలో ఆగి సరస్వతి కేసి కొంటెగా చూసింది సరోజ. అంటే మన రంగమ్మ? ఆహా అబ్బెబ్బే, మగవాడని కాదు కానీ. సరోజ గట్టిగా అరిచింది సరస్వతి. మరి లేకపోతే ఏమిటోయ్ నీ జాలి నువ్వును? మమ్మల్ందరినీ నువ్వు ఏడిపించలేదు. అవునవును, మేమంతా మర్చిపోలేదు. మీరు వేరు అంది సరస్వతి. ఏమిటో ఆ వేరు? నల్లేరు. అది కాదర్రా, నన్ను అర్థం చేసుకోండి. పాపం మరీ పల్లెటూరు నుంచి వచ్చింది. ఆ తెచ్చిన సామాను అది చూశాంగా. అప్పుడే ఆ అమ్మాయి తెచ్చుకున్న సున్నుండలు జంతికలు తినేశాం. పచ్చళ్ళ సీసాలు పంచేసుకున్నాం. ఆ అమ్మాయి వేషభాషల్ని ఆటలు పట్టించాం. ఇంతవరకు ఏడ్పించింది చాలు, ఇక వదిలేద్దాం అన్నది సరస్వతి. ఇదిగో రంగమ్మ, నీ ఉపన్యాసం కట్టిపెట్టు. ర్యాగింగ్కి అడ్డం వస్తే మన షరతు ఏమిటో నీకు తెలుసు కదా? ఓ తెలుసు. అయితే నువ్వు చేస్తావా డ్యాన్సు? చేస్తాను. నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ, తెలుసుకుందామయ. పాటతో పాటు చిటికెలు వేస్తూ తలెగరేస్తూ అందరూ సరస్వతి చుట్టూ గెంతసాగారు. సరస్వతితో కూడా స్టెప్స్ వేయసాగారు. టక్కున పాట ఆగింది. నాన్సెన్స్, అలా కాదు, సుశీల కేక పెట్టింది. మరేం చెయ్యాలి? బట్టలు విప్పేయి అన్నది సరస్వతితో ఓ అమ్మాయి. ఓ, మీరు చూడగలిగితే నాకేమీ అభ్యంతరం లేదంటూ సరస్వతి బ్లౌజ్ బటన్స్ తీయసాగింది. అంతవరకు దూరంగా నిల్చొని మిగతా పనివాళ్లతో పాటు తమాషా చూస్తున్న రాముడు కిసుక్కున నవ్వాడు. అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఓరి వెదవా, నువ్వు కూడా చూస్తున్నావట్రా? వాడికి సరదాగా ఉంది పాపం, చూడని సరస్వతి అంది. వెదవా, పో బయటికి. సరస్వతి బ్లౌజ్ తీయబోతుంటే, అమ్మా తల్లి ఇక ఆపు, నీ దివ్యమంగళ రూపాన్ని ఇప్పుడు చూపకు, మళ్ళీ భోజనం సహించదు అన్నది సరోజ. అందరూ గొల్లున నవ్వారు. సుధా వింటోందో లేదో తెలియదు, తల మోకాళ్ల మీదకి దించుకుని కుచించుకుపోతూ కూర్చుంది. ఇక మీరు ఆ అమ్మాయిని ఏడిపించకూడదు. మీరు చెయ్యమన్నట్లు నేను చేశాను. ఎక్కడా? ఇంకా మేమేమీ చెయ్యమనందే. ఏం చెయ్యమంటారు? త్వరగా చెప్పండి. చెప్పనా? సరోజ. చెప్పు సరస్వతి అంది. పాట పాడు కమల అన్నది. అంతే కదా అన్నది సరస్వతి. కాదు, నేను చెబుతానంటూ సుశీల ముందుకొచ్చింది. చెప్పనా? చెప్పు, చేస్తావా? అంగీకరించింది సరస్వతి. అయితే ఆ అమ్మాయిని 2 చేతులతో పైకి లేపు. చివ్వున తలెత్తి బాణం తగిలిన లేడీలా చూసింది సుధా సరస్వతి కేసి. ఎత్తి సుందరి కుతూహలంగా అడిగింది. ముచ్చటగా ఆ అమ్మాయిని ముద్దులతో ముంచెయ్యాలి. భలే భలే చప్పట్లు కొట్టింది లలిత. అమోఘం అంది అనిత. కొత్త ప్రయోగం వనిత. అందరూ కుతూహలంగా గొల్లున నవ్వారు. ఎన్ని ముద్దులు పెట్టుకోవాలి అన్నది సరస్వతి. చూశారర్రా ఎంత తొందరపడుతోందో. 30 పెదవులతో ప్రారంభం. ఆల్ రైట్.
2 చేతులతో సుధను పైకెత్తింది సరస్వతి. పావురంలా ఎంత తేలిగ్గా ఉందో అనుకుంది లోపల సరస్వతి. సుధ పెనుగులాడ ప్రయత్నించి విఫలురాలైంది. 1, 2, 3 అంటూ అందరూ చప్పట్లు కొడుతున్నారు. క్విక్ 20, 22. సుధ జావల జివజివలాడింది సరస్వతి చేతుల్లో. ఒళ్ళంతా చల్లగా తగిలింది. సరస్వతి ఆగింది. చేతుల్లో స్పృహ కోల్పోయిన సుధను చూసింది. ఇక ఊరుకోండి, గావుకేక పెట్టింది సరస్వతి. ఇలా వచ్చి పట్టుకోండి, ఆ చీర ఇలా ఇయ్యండి. సరస్వతి సుధను నేల మీద పడుకోబెట్టి చీర కప్పింది. స్పృహ కోల్పోయిన సుధను చూసేసరికి అందరికీ చెమట్లు పట్టాయి. అందరూ చుట్టూ చేరారు. ఒకరు ముఖం మీద నీళ్లు కొట్టారు, ఒకరు తుడిచారు. సరస్వతి ఆ అమ్మాయి తలను తన తొడ మీద పెట్టుకుని కూర్చుంది. అప్పలకొండ, ఏమ్మా, త్వరగా ఒక కప్పు కాఫీ చేయి. ఏదోనమ్మా, పాపం బిడ్డ పానం పోనా పోతాది అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. సుధ కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. పీడకల నుంచి బయటపడ్డట్లు వణికిపోతోంది. లేచి కూర్చోబోయింది. సరస్వతి లేవనివ్వలేదు. నన్ను వదిలేయండి, వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి, పిచ్చిగా హిస్టీరియా పేషెంట్లా అరిచింది. మీదనున్న చీరను ఒంటి నిండుగా కప్పుకొని సరస్వతికి దూరంగా జరిగి కూర్చుంది సుధ. ఇక మీరంతా వెళ్ళండి. ఎవ్వరూ కదల్లేదు. సరస్వతి లేచి సుశీల దగ్గరగా వెళ్ళి, ఇలాంటి వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఆ అమ్మాయి మనసు పూర్తిగా చెదిరిపోయినట్టుంది. ఏ అఘాయిత్యమైనా జరిగితే అందరి ముఖాలు వెలవెలపోయాయి. వెళ్దాం పదండి, నువ్వు ఆ అమ్మాయిని మామూలు స్థితిలోకి తీసుకురా అంటూ అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. లేమ్మా, లేచి బట్టలు వేసుకో, గదికి వెళ్దాం. సుధా సరస్వతి ముఖంలోకి ఏవగింపుగా చూసింది. సరస్వతి లేచింది. మీరంతా కూడా బయటికి వెళ్ళండి అన్నది అప్పలకొండ ఇచ్చిన కాఫీ కప్ అందుకుంటూ సరస్వతి సుధ చేత కాఫీ తాగించబోయింది. సుధ కప్పును విసురుగా తోసేసింది. వేడివేడి కాఫీ సరస్వతి చేతి మీదుగా ఒళ్ళోకి వలికింది. అబ్బా అన్నది కాలిన చేతిని తుడుచుకుంటూ. సుధ భయంగా సరస్వతి ముఖంలోకి చూసింది. సరస్వతి ముఖంలో కోపం లేదు, చిరునవ్వు నవ్వింది. తెల్లటి పళ్ళు తలుక్కుమన్నాయి. నన్ను అసహించుకుంటున్నావా? నీ మంచి కోసమే అలా చేశాను. లేకపోతే ఈరోజు వాళ్ళు నిన్ను ఓ పట్టాన వదిలేవాళ్ళు కాదు. ఇవాళ్లే కాదు, నువ్వు డ్యాన్స్ చేసేంత వరకు రోజూ ఏడ్పించేవాళ్ళు. అందుకే అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా. సుధా సరస్వతి ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో నిజాయితీ కనిపించింది. థ్యాంక్స్ అంది ఎలాగో గొంతు సవరించుకొని దుఃఖాన్ని దిగమింగుకుంటూ. నేను బయటికి వెళ్తాను, బట్టలు వేసుకో అంటూ లేచి బయటికి వచ్చింది సరస్వతి. 10 నిమిషాలకు తిరిగి వచ్చేసరికి సుధ బట్టలు వేసుకొని ప్రతిమలా నిల్చునుంది. వెళ్దాం పదా. నేను ఆ గదిలోకి వెళ్ళను. నా గదిలో ఉండు ఇవాళ, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకు మారొచ్చును అన్నది సరస్వతి. సుధ మౌనంగా ఆమె వెనకే నడిచింది. నడి మంచం మీద కూర్చొని 2 మోకాళ్ల మధ్య తల ఇరికించి వెక్కి వెక్కి ఏడుస్తోంది సుధ. ఎవరిదో చెయ్యి సుధ తల మీద నుంచి వీపు మీదకి గోముగా ఓదారుస్తున్నట్టు పాకింది. సుధ తలెత్తి చూసింది. సరస్వతి ఆ చేతిని చీదరించుకుంటున్నట్లు విసిరి కొట్టింది. ఆ చేతిని కసిగా కరవాలనిపించింది సుధకు. నా మీద కోపమా? మళ్ళీ తల మీద చెయ్యి వేసింది. ఛీ, నా మీద చెయ్యి వెయ్యకు, జాగ్రత్త, దాదాపు అరిచినట్టే అన్నది సుధ. సుధ మంచం మధ్యలో ఉన్నది. ఆ పక్క ఈ పక్క సుందరి, అరుణ పడుకొని చదువుకుంటున్న వాళ్ళు లేచి కూర్చున్నారు. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొని అదోలా నవ్వుకున్నారు. సుధ అది గమనించలేదు. సరస్వతి గమనించినట్టే ఉండిపోయింది. అరుణ, నువ్వు ఇవాళ్టికి నా గదికి వెళ్ళు, నేను నీ మంచం మీద పడుకుంటాను అన్నది సరస్వతి. అలాగే అంటూ అరుణ లేచి వెళ్ళిపోయింది. తల్లి, నువ్వు మా గదిలో అక్కర్లేదు, కావాలంటే ఆ పిల్లనే నీ గదికి తీసుకెళ్ళు అన్నది సుందరి. సరస్వతి సుందరికేసి కొరకొరా చూసింది. సుందరి నోరు మూసుకొని పక్కకు తిరిగి పడుకుంది. సరస్వతి సుధ మంచం మీద కూర్చుంది. చూడు పాప అన్నది సరస్వతి. సుధ చూడలేదు, తలెత్తలేదు. ఒళ్ళు మండిపోతూ ఉన్నది. ముఖం మీద సరస్వతి పెట్టిన ముద్దుల తాలూకు స్పర్శ ఇంకా ఆమెను కాల్చేస్తున్నట్టే ఉంది. నన్ను క్షమించు సుధా, నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకో. నేను అలా చెయ్యకపోతే నిన్ను అంత త్వరగా వదిలేవాళ్ళు కాదు. నీ బట్టలన్నీ లాగేసి నిన్ను బలవంతంగా నిల్చోబెట్టైనా డ్యాన్స్ చేయించేవాళ్ళు. నిన్ను అలాంటి పరిస్థితి నుంచి కాపాడటానికే నేను కలగజేసుకున్నాను. కావాలంటే సుందర్ని అడుగు. సుధ కళ్ళెత్తి సరస్వతి ముఖంలోకి చూసింది. ఆమె మాటల్లో ముఖంలో కూడా నిజాయితీ కనిపించింది. ఏం సుందరి, నేను చెప్పింది నిజం కదూ? అవును, నన్ను ఎంత ఏడ్పించారు. నువ్వే లీడర్షిప్ వహించావు. ఒక్కరోజా
4 రోజులు కాల్చుకు తిన్నారు. అయినా మొండిదాన్ని కనుక సహించాను. పాపం ఈ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది, అందుకే ఇంతగా బాధపడుతోంది అంది సుందరి. విన్నావా? సుధ మాట్లాడలేదు. సుందరి చెప్పినట్టు నేనే ఎక్కువగా అందరినీ అల్లరి చేసేదాన్ని. ఎవరైనా దయతల్చి కలగజేసుకుంటే వాళ్లను కూడా ఏడ్పించేదాన్ని. అలాంటిది నిన్ను చూస్తే నాకెందుకో జాలి వేసింది. ఎందుకో ఏమిటి, అందంగా నాజుగ్గా ఉంది కనుక. సుందరి అదోలా నవ్వుతూ అన్నది. నీ మొహం అన్నది సరస్వతి. మరి? సుధా తల్లి చాటున పెరిగొచ్చినట్లు చూడగానే అర్థం చేసుకున్నాను. 10 మందితో కలిసి తిరిగిన అలవాటు కూడా ఉన్నట్టు లేదు. చాలా బిడియం గల పిల్ల, సున్నితమైన మనసు. ఏ అఘాయిత్యమైనా చేస్తుందనే భయంతోనే కలగజేసుకున్నాను. అది సరే గాని నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టు, పాపం అన్నం తినలేదు అన్నది సరస్వతి. సుందరి లేచి వెళ్ళి బిస్కెట్ల డబ్బా తెచ్చి సరస్వతికి అందించింది. డబ్బా తెరిచి 4 బిస్కెట్లు తీసి తీసుకో, తిను అన్నది సుధతో. మీకొక దండం, నన్ను వదిలేయండి, నాకేమీ వద్దు అన్నది సుధ 2 చేతులు జోడించి. మరీ అంతగా బాధపడేది ఏమీ లేదు ఇందులో. నీకు ఇవాళ పరమ కుసంస్కారులుగా దుర్మార్గులుగా కనిపించిన వాళ్లే రేపటి నుంచి నీతో స్నేహం చేస్తారు. ఎంత మంచిగా ప్రవర్తిస్తారో చూసి నీకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత నా మాట విని 4 బిస్కెట్లు తిని పడుకో. ప్లీజ్ నన్ను బలవంత పెట్టకండి, నేను పడుకుంటానంటూ సుధా పడుకుని దుప్పటి కప్పుకుంది. సరస్వతి లేచి లైట్ ఆర్పేసింది. అరుణ మంచం మీద పడుకుంది. సుధ దుప్పటి లోపల అసహనంగా కదలడాన్ని గమనిస్తూనే ఉంది సరస్వతి. సుధ గుండెల్ని అవమానం దహించి వేస్తోంది. కడుపులో ఆకలి, కళ్ళ వెంట ఎడతెరిపిలేని కన్నీరు దిండును తడిపేస్తున్నాయి. ఎంత అవమానం! తను పుట్టి బుద్ధెరిగి ఎవరి చేత ఒక్క మాట అనిపించుకోలేదు. అందరూ కలిసి తన చీర లాగేశారు, జాకెట్ లాగేశారు. చచ్చ, ఎంత అవమానం! తనకు ఊహ తెలిసాక అమ్మ చేత కూడా వీపు రుద్దించుకోలేదు. తలస్నానం చేస్తూ అమ్మ ఎంత బతిమాలినా తల మీద కుంకుడు నీళ్లు కూడా పోయించుకునేది కాదు. ఇంటికి చుట్టాలొస్తే తాను వాళ్ల మధ్య మంచం మీద పడుకునేది కాదు. ఇంత సిగ్గైతే ఎలాగే అంటూ అత్తయ్య ఎన్నోసార్లు కోప్పడింది. ఇంత అవమానం జరిగాక తను మళ్ళీ వాళ్ల ముఖం చూడలేదు. మామయ్య తనను హాస్టల్లో దించి శ్రీకాకుళం వెళ్ళాడు. ఎల్లుండొస్తాడు. కానీ తను ఒక్క క్షణం కూడా వీళ్ల మధ్య ఉండలేదు. అమ్మ వద్దంటుంటే తానే చదువుకుంటానని పట్టుబట్టింది. చదువుకునే ఆడపిల్లలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని తను కలలో కూడా ఊహించలేదు. సుధ పల్లెటూరులో పుట్టింది. ఆమె పుట్టిన 6 నెలలకే తండ్రి పోయాడు. ఒక అన్న ఉన్నాడు. అతనికి పెళ్ళై 6 నెలలైంది. అన్న ఆమె కంటే 10 ఏళ్లు పెద్ద. 10 ఏళ్ల తర్వాత పుట్టిన ఆమెను తల్లి కింద నడిస్తే అరిగిపోతుందన్నట్టు పెంచింది. సుధ అన్నయ్య ఇంజనీర్ పాస్ అయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యని ఇంకా కాపురానికి తీసుకెళ్లలేదు. అన్నకు చెల్లెలంటే ప్రాణం. సుధ తల్లి బంగారమ్మ. కూతుర్ని ఇరుగు పొరుగు పిల్లలతో కలవనిచ్చేది కాదు. సుధ కూడా ఎప్పుడూ తల్లి కొంగు పట్టుకునే తిరిగేది. సుధ ఉన్న ఊళ్ళోనే 10 పాస్ అయింది. అదే ఊళ్ళో జూనియర్ కాలేజీలో ఇంటర్ పాస్ అయింది. సుధ ముభావంగా ఉండటాన్ని అందరూ గర్వంగా భావించేవాళ్ళు. ఆమెతో ఎవ్వరూ స్నేహంగా ఉండేవాళ్ళు కాదు. సుధ ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకుని కూర్చునేది. ఇంటికి వచ్చే పోయే చుట్టాలతో కూడా మాట్లాడేది కాదు. సుధ పెద్దయ్యాక కూడా తల్లి పక్కలోనే ఆమె పొట్ట మీద చెయ్యి వేసుకుని పడుకునేది. సుధకు చీకటంటే భయం, కొత్త వాళ్ళంటే బిడియం. అయినా ఆమెకు పెద్ద చదువులు చదవాలని కోరిక. అందుకే విశాఖపట్నం వెళ్తానని పట్టుబట్టింది. తల్లికి ఇష్టం లేదు. మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలనుంది. వద్దు తల్లి, నీకు కష్టం సుఖం తెలియదు. అంత దూరం వెళ్ళి ఎలా ఉంటావు? నువ్వు చదువుకొని ఏం చెయ్యాలి? ఉద్యోగం చెయ్యాలా? మనకేమో ఆస్తుంది. అమ్మ, చదువు కేవలం ఉద్యోగాలు చేయడానికే ఉపయోగపడేది కాదు. నాకు ఎంఏ పాస్ కావాలనుంది. బిఏ తర్వాత చూద్దాం. గుంటూరు కాలేజీలో చేరు. నేను కూడా ఇల్లు తీసుకుని నీతో ఉంటాను. కాదమ్మా, నాకు విశాఖపట్నంలోనే చదవాలనుంది. ఎప్పుడూ బయటకు వెళ్ళని దానివి. నోరు తెరిచి ఇది కావాలని కూడా అడగవు. ఒంటరిగా అంత దూరం వెళ్ళి ఎలా ఉంటావే? పర్వాలేదమ్మా, హాస్టల్లో ఉంటాగా. అప్పుడే బంగారమ్మ తమ్ముడు రామచంద్రం వచ్చాడు. అక్క తమ్ముడితో చెప్పింది. వెళ్ళనివ్వక్క, మరీ దాన్ని బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచావు. బొత్తిగా కలుపుగోలుతనం లేదు. 10 మంది ఆడపిల్లల మధ్య కొంతకాలం ఉంటే కాస్త లోకజ్ఞానమైన అబ్బుతుంది అంటూ రామచంద్రం సుధను సమర్థించాడు. సుధలో మొండితనం ఉన్నది. తను అనుకున్నది జరిగి తీరాలనే పట్టుదల ఉన్నది. లోపల ఒంటరిగా వెళ్ళి ఎక్కడో ఉండాలంటే భయంగానే ఉన్నది. కానీ ఒకసారి వెళ్తాను అన్నది కనుక వెళ్ళి తీరాలనే పట్టుబట్టింది.
సుధా ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. బీఏలో సీట్ వచ్చింది. రామచంద్రం మేనకోడల్ని తీసుకుని విశాఖపట్నం బయలుదేరాడు. యూనివర్సిటీలో అడుగుపెట్టిన సుధా బిత్తర చూపులు చూస్తూ నడవసాగింది. గుండె దడదడలాడింది. ఆమె ముఖం చూస్తుంటే రామచంద్రానికి నవ్వొచ్చింది. హాస్టల్లో చేర్పించి వెళ్ళిపోయాడు రామచంద్రం. తన గదిలో కూర్చున్న సుధను ఆడపిల్లలు చుట్టుముట్టి అనేక ప్రశ్నలు వేశారు. దేనికి సమాధానం చెప్పలేదు. అందరూ గుసగుసలాడుకోవడం చూస్తూనే ఉన్నది. భోజనానికి వెళ్దాం రమ్మని సుందరి డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళింది. భయంగా సుందరి వెనకే నడిచి వెళ్ళింది. డైనింగ్ హాల్లో అడుగుపెట్టగానే ఆడపిల్లలంతా సుధను చుట్టుముట్టారు. ర్యాగింగ్ మొదలుపెట్టారు. సుధ అశాంతిగా పక్క మీద కదిలింది. సుందరి గురకపెట్టి నిద్రపోతోంది. సరస్వతి గోడవైపుకు తిరిగి పడుకుని ఉంది. నిద్రపోతున్నట్లుగా అర్థం చేసుకుంది సుధ. ఎంత అవమానం! రేపు కూడా వీళ్ళిలాగే చేస్తారు. ర్యాగింగ్ గురించి తను విన్నది, పేపర్లలో చదివింది, ఒక నవల్లో కూడా చదివింది. అది ఒక రచయిత్రి రాసిన నవల. నవల పేరు కానీ రచయిత్రి పేరు కానీ గుర్తులేదు. ఒక పల్లెటూరి కుర్రవాడిని ఇలాగే అవమానిస్తారు. అతను తెల్లవారేసరికి హాస్టల్ 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయి ఉంటాడు. ర్యాగింగ్ను నిషేధించాలని స్టూడెంట్స్ గొడవ చేసినట్టు కూడా రాసింది. కానీ తను అప్పుడు ఈ ర్యాగింగ్ ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ఆ రచయిత్రి అతిశయోక్తిగా రాసిందని భావించింది. ఆ చచ్చిపోయిన కుర్రాడి మీద కోపం వచ్చింది. ఇంత మాత్రానికే చచ్చిపోవాలా అని అనుకుంది. అయినా ఆ పాత్రను చాలా కాలం తను మర్చిపోలేకపోయింది. ఎందుకని? చచ్చిపోయాడు కాబట్టేనేమో. ర్యాగింగ్ ఎంత దారుణంగా ఉంటుందో ఇవాళ తాను అనుభవపూర్వకంగా చూసింది. తను ఇంటికి రేపే వెళ్ళిపోతే అందరూ నవ్వుతారు. అమ్మ వద్దంటున్నా తనే మొండిపట్టు పట్టింది. వెంటనే తను తిరిగి వెళితే అందరూ నవ్వుతారు. అయితే ఏం చెయ్యాలి? తాను చచ్చిపోవాలి. చచ్చి ఎవరిని సాధించాలి? అవును, తను సాధిస్తుంది. తాను చచ్చిపోతుంది. తనను ఏడ్పించిన వాళ్ళంతా పశ్చాత్తాపంతో కృంగిపోతారు. స్టూడెంట్సు స్ట్రైక్ చేస్తారు. ఆ దెబ్బతో ర్యాగింగ్ని నిషేధిస్తారు. తను చచ్చిపోయి కొందరికి ఉపకారం చేస్తుంది. దెయ్యమై ఇక్కడే తిరుగుతూ తనను ఏడ్పించిన వాళ్లకు నిద్ర లేకుండా చెయ్యాలి. దెయ్యాలున్నాయా? ఏమో, ఉన్నాయి. తన ఊళ్ళో ఆదెమ్మ కోనేరులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చూసిన తాయారును దెయ్యమై పట్టుకుంది. తాయారుకు దెయ్యం పట్టడం తెలుసు. చివరికి తాయారు చచ్చిపోయింది. తన ఇంటి పక్కన పున్నయ్యను చాకలి దయ్యం పట్టింది. పున్నయ్య మీదికి దయ్యం వచ్చిందంటూ చిన్నప్పుడు మిగతా పిల్లలతో పరిగెత్తుకొని అతని చూడటానికి వెళ్ళేది. రాత్రంతా భయంతో అమ్మను ఖర్చుకొని నిద్రపోయేది. కలలో కూడా పున్నయ్య కనిపించేవాడు. ఆయన కూడా కొంతకాలానికి చచ్చిపోయాడు. అవును, తను దెయ్యమవుతుంది. తనను ఏడ్పించిన వాళ్ళని నానా హింసలకి గురి చేస్తుంది. కసిగా అనుకుంది. సుధ ముసుగు తీసి లేచి కూర్చుంది. చిన్నగా మంచం దిగింది. చప్పుడు కాకుండా తలుపు తీసింది. వరండాలో 0 వోల్ట్ బల్బు వెలుగుతోంది. పిట్టగోడ దగ్గరకు నడిచింది. కిందికి చూసింది. తను 3వ అంతస్తులో ఉంది. ఏదో అలికిడైంది. వెనక్కి చూసింది. ఏదో నీడ కనిపించింది. గుండె జల్లుమన్నది. భయం. చావబోయే తనకు భయమేమిటి? అదోలా నవ్వుకుంది. కళ్ళు మూసుకుని పిట్టగోడ మీద నుంచి కిందికి వంగింది. తను పడిపోతున్నది. తను చచ్చిపోతున్నది. ఒళ్ళంతా చెమట ముద్దయింది. తల్లి గుర్తొచ్చి ఓ క్షణం ఆగింది. అమ్మ తను చచ్చిపోయినట్టు విని మళ్ళీ లేచి తిరుగుతుందా? మంచంలో పడిపోదు, చచ్చిపోదు. 2 బలమైన చేతులు సుధను వెనక్కి లాగాయి. కెవ్వు నరవబోయిన సుధకు గొంతు పెగల్లేదు. నిలువెల్లా వణికిపోసాగింది. పాపా, ఏమిటి పని? అది సరస్వతి కంఠం. తనను పట్టుకున్నది ఏ దెయ్యమో కాదు. సుధ గుండెల నిండుగా గాలి పీల్చుకుంది. పాపా, చల్లగా ఉన్న సుధను దగ్గరకు తీసుకుని నుదురు తుడిచింది సరస్వతి. ఏమిటి నువ్వు చేస్తున్నది? నన్నొదులు. వదలను. లోపలికి రా, లేకపోతే అరుస్తాను. అందరూ వస్తారు. వద్దు, మరి లోపలికి పద. సుధ ఓపిక లేనట్లు అక్కడే కూలబడింది. సరస్వతి కూడా సుధ పక్కనే కూర్చుంది. చచ్చి ఎవరిని సాధిస్తావు? నీ జీవితమే పాడవుతుంది. మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఆలోచించావా? రేపటి నుంచి ఎవ్వరూ నీ జోలికి రాకుండా చూసే బాధ్యత నాది. నిన్ను నాగదిలోకి మార్పిస్తాను. నిన్ను నీడలా కనిపెట్టుంటాను. మీ అక్కయ్యగా నన్ను భావించు. నీ మీద ఈగ వాలనివ్వను. తల మీద ఆప్యాయంగా నిమురుతూ అన్నది సరస్వతి. నువ్వు ఇలాంటి అఘాయిత్యం ఏదో చేస్తావని నాకు తెలుసు. అందుకే నిద్రపోకుండానే నిద్రపోతున్నట్లు నటించాను. నేను అనుమానించినట్టే జరిగింది. నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే తిరిగి వెళ్ళిపో. నేను కూడా వచ్చి మీ అమ్మగారికి అప్పగించొస్తాను. సుధకు దుఃఖం పొంగి పొరలింది.
ఏడవకు అన్నది సుధను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంటూ. ఎవరైనా చూస్తే బాగుండదు. రేపటికి యూనివర్సిటీ అంతా ఈ వార్త పాకిపోతుంది. రా లోపలికి వెళ్దాం. సుధా లేవలేదు. నా చేతిలో చెయ్యి వెయ్యి. ఇలాంటి అఘాయిత్యం ఇంకెప్పుడు తలపెట్టనని. నేనంటే నీకెందుకంత ఇది అడిగింది సుధ ఏడుస్తూ. మనిషివి కనుక. సుధ ఆమె మాటలకు కదిలిపోయింది. ఈమెను తను అసహించుకుంది. ఇంత మొరటుగా కనిపించే ఈమెలో ఇంత మానవత్వం ఉందా? సుధ కరిగిపోయింది. నన్ను క్షమించండి, మిమ్మల్ని ఏదేదో అన్నానో ఏడుపు గొంతుతో అన్నది సుధ. మీరేమిటి? నేను అక్కయ్యను, నువ్వు అని పిలు. పద లోపలికి. సుధ లేచి నిల్చుంది. సరస్వతి వెనకే గదిలోకి వెళ్ళింది. సరస్వతి శబ్దం కాకుండా చిన్నగా తలుపు వేసి గడియ పెట్టింది. పడుకో, హాయిగా నిద్రపో, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. సుధ పడుకుంది. మానసికంగా అలసిపోయి ఉండటం వల్ల త్వరగానే నిద్రలోకి జారిపోయింది. పాపా పాపా. సుధ బద్ధకంగా రెండో వైపుకు తిరిగి పడుకుంది. పాపా లే, 8 దాటింది. ఎవరిదా కంఠం? తానెక్కడుంది? పాపా అని అమ్మ పిలుస్తుంది. లే పాపా, టిఫిన్ బిల్ కొట్టారు. ఆ కంఠం. అవును, తను ఇంటి దగ్గర లేదుగా. ఇది హాస్టల్. తను ఉన్నది జూపూడిలో కాదు, వైజాగ్లో. తుళ్ళిపడి లేచి కూర్చుంది. అందరూ టిఫిన్కి వెళ్ళారు. లే, ఈ కాఫీ తాగు, వేడివేడిగా ఉంది. నీకోసం నేనే తయారు చేశాను. కృతజ్ఞత నిండిన కళ్ళతో సరస్వతి వైపు చూసింది. తీసుకో, ఆరిపోతే బాగుండదు. పళ్ళు తోముకోవాలి, తర్వాత తోముకోవచ్చు. ముందు ఈ కాఫీ తాగు. సుధ ఆశ్చర్యంగా సరస్వతి ముఖంలోకి చూసింది. ఏం పర్వాలేదు, దీన్ని బెడ్ కాఫీ అంటారు. సాధారణంగా పట్నాల్లో బెడ్ కాఫీ అందరూ తాగుతారు. పాచిముఖంతోనా? మహా రుచిగా ఉంటుంది, తాగి చూడు. నవ్వుతూ కాఫీ కప్పు అందించింది సరస్వతి. సుధ కాఫీ తాగింది. ఎలా ఉంది? ఆప్యాయత ఉట్టిపడే గొంతు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. నా గురించి మీరు చాలా శ్రమపడుతున్నారు. అదిగో, ఆ మీరు అనే అనొద్దు, నువ్వు అను. మీ అక్కయ్యను అనుకోమన్నానా? మందలింపుగా అన్నది. సుధ పళ్ళు తోముకుంటూ ఆలోచిస్తున్నది. రాత్రి కంటే ఈమె పగటిపూట మరి మొరటగా ఉన్నది. మూతి మీద మీసాలు ఉన్నట్టు నల్లగా, ముతక నేత చీర, శరీరం మీద బంగారం బొత్తి కాలేదు. మెళ్ళో తులసిమాల వేసుకుంది. చేతికి మట్టి గాజులు. ఆడపిల్లకు ఉండవలసిన లావణ్యం అందరికీ ఉండకపోవచ్చును. కనీసం ఆ వయసులో ఉన్న ఆడపిల్లలో కనిపించే లాలిత్యం కూడా లేదు. అయినా ఎంత మంచి మనసు! తనకు ప్రాణదానం చేసింది. లేకపోతే ఈసరికి తన శవం. బ్రష్ హార్ష్గా గమ్స్ మీద కదిలింది. రక్తం వచ్చింది. ఓ పాపా, ఇంకెంతసేపు బాత్రూంలో ఉంటావు? రెండో బెల్ కూడా అయిపోయింది. మరీ ఆలస్యమైతే టిఫిన్ ఉండదు. నా కడుపులో ఎలుకలు పరుగులు తీస్తున్నాయి. త్వరగా రా. ఆమె కంఠం కూడా ఆడకంఠంలా లేదు. బొత్తిగా మార్దవం లేదు. సుధా సరస్వతిని గురించి ఆలోచిస్తూనే బాత్రూంలోంచి బయటకు వచ్చింది. క్విక్ పద. ఎక్కడికి? ఆ డైనింగ్ హాల్కా? భయంగా చూస్తూ అన్నది సుధా. రాత్రి దృశ్యం ఒక పీడకలలా అనిపించి వెన్నెముకలో ఏదో జరజరా పాకినట్టయింది. నీకేం భయం లేదు, నేనున్నానుగా. ఈ పూట ఏమీ అనరు. నమ్మలేనట్టు చూసింది సుధా. నిజం పాపా, పద. పాపా పాపా. చా, ఈ మాట అమ్మ అంటేనే బాగుంటుంది. సరస్వతి పాప అంటుంటే ఏదో ఎబ్బెట్టుగా ఉంది. ప్లీజ్ నన్ను పాప అని పిలవకండి. సరస్వతి తెల్లబోయి చూసింది. మిమ్మల్ని బాధపడితే క్షమించండి. ఎందుకో మా అమ్మ తప్ప ఇంకెవరు అలా పిలవడం నాకు ఇష్టం ఉండదు. యూనివర్సిటీలో చదువుతూ పాప అని పిలిపించుకోవడం బాగుండదు అన్నది సుధా. అలాగే, పద టిఫిన్కి వెళ్దాం. సుధా సరస్వతి వెనకే బిక్కుబిక్కుమంటూ డైనింగ్ హాల్కి వచ్చింది. రాత్రి తనను ఏడ్పించిన వాళ్ళు కొందరు టిఫిన్ ముగించుకుని ఎదురొచ్చారు. వాళ్ళ మాటల్లో నవ్వుల్లో వాళ్ళున్నారు. సుధ కేసి ప్రత్యేకంగా చూడలేదు. సుధ గుండెల నిండుగా గాలి పీల్చుకుంది. ఇక వీళ్ళు తన జోలికి రారనే ధైర్యం ఆమెకు కలిగింది. సరస్వతి వెనకే వెళ్ళి ఆమె పక్కనే టేబుల్ ముందు కూర్చుంది. అక్కడ టిఫిన్ చేస్తున్న వాళ్లలో కొందరు తలెత్తి చూశారు. కొందరు గమనించినట్టే ఉండిపోయారు. ఏదో జోక్ వదిలినట్టుంది. ఓ అమ్మాయి, ఓ బల్ల దగ్గరున్న మిగతా వాళ్ళు గొల్లున పగలబడి నవ్వుతున్నారు. మాకు కూడా చెప్పండర్రా, మేము నవ్వుతాం అన్నది సరస్వతి. ఆమె మాట ఎవరూ వినిపించుకోలేదు. ప్రతి చిన్న విషయానికి ఆ వయసు వాళ్ళు పక్కపక్క నవ్వుతారు. అలా నవ్వే వాళ్లను కళ్ళు పెద్దవి చేసుకుని చూసేది సుధా. ఆడపిల్లల జూనియర్ కాలేజీలో చదివింది. అందరూ ప్రతి చిన్నదానికి పత్తికాయల్లా పగలబడుతుంటే తనకు నవ్వాలనుండేది. 1-2 సార్లు నవ్వడానికి ప్రయత్నించి తన నవ్వు చెవులకే కృత్రిమంగా అనిపించి మానేసింది. తననందరూ ముసలమ్మ అనేవాళ్ళు. అయినా తను పట్టించుకునేది కాదు. తనలో ఏదో లోపముంది.
తన ఈడు ఆడపిల్లలందరిలా గలగలా మాట్లాడుతూ పకపక నవ్వుతూ ఎందుకు ఉండలేకపోతోంది. ఏమండి, రాణి రంగమ్మ గారు రోజు అందరికంటే ముందే టిఫిన్ మీద ఎగబడేవారు, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చారేం? ఓహో, అదా సంగతి. కొత్త పిల్లను బాగానే పట్టేసినట్టున్నావు. సుధా తలెత్తి చూసింది. ఆ మాటలు అంటున్నది ఓ నల్ల పిల్ల. నల్లగా ఉన్న ముఖంలో తెలివితేటలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏదో వింత ఆకర్షణ ఉంది ఆ ముఖంలో. ఏం కడుపు మంటగా ఉందా అన్నది సరస్వతి తీవ్ర కంఠంతో. సుధా ఒక విషయం గమనించింది. సరస్వతి నవ్వుతూ ఉన్నంత వరకు అందరూ ఏడ్పిస్తుంటారు. ఆమె కొంచెం విసుగ్గా మాట్లాడితే చాలు, ఎవ్వరూ నోరు మెదపరు. ఏం సరు, నీ మధు పెళ్లి చేసుకున్నాడటగా అన్నది సరస్వతి తనకు రెండో పక్కగా మౌనంగా దిగులుగా కూర్చుని ఉన్న తెల్లటి పిల్లతో. నీకు చాలా సంతోషంగా ఉంది కదూ అన్నది ఆ తెల్ల పిల్ల. ఆ పిల్ల కళ్ళు చూస్తుంటే సుధకు ముసురునాటి ఆకాశం గుర్తొచ్చింది. సరస్వతి మీద కోపం వచ్చింది. బాధపడుతున్న ఆ పిల్లను ఎందుకంత వ్యంగ్యంగా అలాంటి ప్రశ్న వెయ్యాలి? క్షమించు, నిన్ను బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం. సరళ సరస్వతి ముఖంలోకి నిరసనగా చూసింది. నీకు సంతోషంగా ఉంది, నీ సంగతి నాకు చెప్పకు. సుధా ఆశ్చర్యంగా సరళ ముఖంలోకి చూసింది. భలే దానివి సరళ, నీ మంచి కోసమే నేను నిన్నెన్నోసార్లు హెచ్చరించాను. ఒకరికి హాని జరుగుతుంటే చూడలేని మనసు నాది. చివరికి ఏమైందో చెప్పు. నీ మంచి కోసం హెచ్చరించానే గాని నువ్వు బాధపడితే సంతోషించాలని కాదు అన్నది సరస్వతి. సరళ మాట్లాడలేదు, లేచి వెళ్ళిపోయింది. చూసావా పాప, అలా పిలవద్దన్నాను టపీమని అన్నది సుధా. సారీ సుధా, ఈ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను దుర్మార్గుడని నాకు తెలుసు, అందుకే అతనితో తిరగొద్దని హెచ్చరించాను. మేమిద్దరం ఒకే గదిలో ఉండేవాళ్ళం. నా హితవు ఆవిడకు మరోలా తోచింది. గది ఖాళీ చేసి వేరే గదికి వెళ్ళిపోయింది. ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. నాతో మాట్లాడటం మానేసింది. ఇప్పుడు ఏడుస్తోంది. ఆ దుర్మార్గుడు పెళ్లి చేసేసుకున్నాడు. ఎందుకని? అతని కులం వేరు, ఈ అమ్మాయి తక్కువ కులం నుంచి వచ్చింది. అతను సరదాగా ఎంతోమంది ఆడపిల్లలతో తిరగడం నాకు తెలుసు. అందుకే సరళను హెచ్చరించాను అంటూ నిట్టూర్చింది సరస్వతి. సరస్వతి సుధ దృష్టిలో ఇంకా ఎత్తుగా పెరిగింది. పాపం, ఈమె అందరికీ సహాయం చేస్తుంది. కానీ అందరూ ఎందుకు అలా ఎగతాళిగా మాట్లాడతారు? లోకం తీరు అంతేనేమో. సరస్వతి బీదపిల్ల అని ఆమెను చూస్తేనే అర్థమవుతోంది. అందంగా ఉండదు, అయితేనేం ఆమెకున్న అందమైన మనసు ఎంతమందికి ఉంటుంది? టిఫిన్ పూర్తి చేసి ఇద్దరూ హాస్టల్ కేసు నడక సాగించారు. వాళ్లతో పాటు మరో 6 అమ్మాయిలు కూడా నడుస్తున్నారు. ఆగండి, అటు చూడండి అన్నది సరస్వతి. అందరూ అటు చూశారు. సరస్వతి చూపించిన వైపు. అల్లంత దూరంలో కొందరు విద్యార్థులు నిల్చున్నారు. అందరూ గొల్లును నవ్వుతున్నారు. పో, వాళ్ళ దగ్గరికి పోయి మేము అడగమన్నట్లు అడుగు. సన్నగా పీలగా ఉన్న కుర్రవాడిని ముందుకు తోశారు. ఆ కుర్రాడు తలంచుకొని ఆడపిల్లల వైపు వస్తున్నాడు. సుధా ఆ కుర్రవాడిని కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. ముందుకు చూస్తూ వెనక్కి నడుస్తున్నట్లు కనిపించాడు. పరిశీలనగా చూసింది. సుధకు నవ్వొచ్చింది. నవ్వకండి, దగ్గరకు రానివ్వండి అన్నదో ఓ అమ్మాయి. ప్యాంటు షర్టు వెనక్కి తిప్పి తొడిగించారు. తమాషాగా ఉన్నాడు కదూ, మరో అమ్మాయి అంది. ఆ కుర్రాడ పిల్లల ముందుకొచ్చి నిల్చున్నాడు తల వంచుకొని. అడగబోయ్ వెనక నుంచి కుర్రవాళ్ల కేకలు. ఇది ర్యాగింగ్ అని అర్థమైంది సుధకు. ఆ కుర్రాడి కేసి జాలిగా చూసింది. అడగబోయ్ అన్నది సరస్వతి వస్తున్న నవ్వును ఆపుకుంటూ. నేను బాగున్నానా? గొంతు పెగిల్చుకుంటూ అన్నాడు. ఏడ్చినట్టున్నావు టఫీమనన్నదో ఆడపిల్ల. జూ నుంచి తప్పించుకొచ్చినట్టున్నావు. కాదర్రా, పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చినట్లున్నాడు. ఊరుకోండే, పెళ్లి కొడుకులా ఉన్నాడే. అందరూ తలొక మాట అన్నారు. అతను తలదించుకొని నిల్చున్నాడు. అతని కళ్ళల్లో నీరు తిరుగుతోంది. వెనక్కిరా, మగపిల్లలు కేకలు వేశారు. వెనక్కి తిరిగాడు. షర్టు కాలర్ మెడ మీద, బటన్స్ వీపు మీద కనిపిస్తూ ఉంటే ఆ మనిషి మళ్ళీ వెనక్కి చూస్తూ ముందుకు నడుస్తున్నట్లున్నాడు. ఆ కుర్రాడు వెళ్ళి విద్యార్థుల ముందు, పుల్లల ముందు నిల్చున్న మేకప్ పిల్లలా నిల్చున్నాడు. ఏదో అడిగారు. అతను ఏదో చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు. ఆగండి, మళ్ళీ వస్తున్నాడు. ముందుకు నడుస్తున్న ఆడపిల్లలు నాపింది సరస్వతి. మళ్ళీ ఆ కుర్రాడు ఆడపిల్లల ముందుకొచ్చి నిల్చున్నాడు. సుధకు అతన్ని చూస్తుంటే బాధగా ఉంది. జాలిగా చూసింది. మళ్ళీ ఏమిటి? మీలో ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారా? శబ్దాలు నాలుక కతుక్కుపోతుంటే బలవంతంగా ఊపినట్టు ఉచ్చరించాడు. ఓహో, అలాగా రాజకుమారా, వరించు నాయన, మాలో ఎవరు కావాలో వరింపుము నాటక ఫక్కీలో అన్నది మరో లతాంగి. ఎదురుగా నిల్చున్న కుర్రవాడి తల ఇంకా ఇంకా కిందకి వాలిపోతోంది. పెళ్లి కూతురులా అంత సిగ్గుపడద వేళ బాలక, తల ఎత్తి చూడుము ఒక నెరజాణ.
రాణి రంగమ్మను చూడు, ఈడు జోడు, ఆహా ఏమోయ్ రంగమ్మ, ఏమంటావు అన్నది ఓ కొంటె పిల్ల. నాకేమీ అభ్యంతరం లేదంటూ పకపక నవ్వింది సరస్వతి. ఇక రా చాలే, వెనక నిల్చున్న కుర్రవాళ్ళు కేక పెట్టారు. బ్రతుకు జీవుడా అన్నట్లు అక్కడి నుంచి కదిలి చరచర వెళ్ళిపోయాడా కుర్రాడు. అంతటితో అతన్ని వదిలేశారు. వీపు తడుతూ తమ వెంట తీసుకెళ్లడాన్ని సుధా గమనించింది. సరస్వతి పక్కన సుధ మౌనంగా నడుస్తోంది. మరి ఇంత ఘోరమా? సుధా తను ఆలోచిస్తున్నాను అనుకున్న మాటల్ని పైకి అనేసింది. ఏమిటి? సరస్వతి ప్రశ్నించింది. పాపం ఆ అబ్బాయిని మరీ అంతగా. ఇదంతా మాకు మామూలే. వచ్చే సంవత్సరం నువ్వు ఆ అబ్బాయి కూడా కొత్త వాళ్ళను ఇలాగే ఏడ్పిస్తారు. నేను చచ్చినా అలా చెయ్యను. మేమందరం అలా అనుకున్న వాళ్ళమే. ఆ అబ్బాయి ఒక రకంగా ధైర్యంగానే ప్రవర్తించాడు. వాళ్ళు చెయ్యమన్నట్టు వెంటనే చేశాడు. అందువల్లనే అంత తేలిగ్గా వదిలేశారు. కొందరు ఎదురు తిరుగుతారు. అలాంటి వాళ్లను చాలా రోజులు ఏడ్పిస్తారు. ఏమైనా ఇది ఘోరం. పెద్ద చదువులు చదివే వాళ్ళు ఇలా ప్రవర్తించడం. ఆ పైకి ఏమనాలో తోచనట్టు ఆగిపోయింది సుధా. సుధా యూనివర్సిటీలో చేరి 3 నెలలైనా ఎవరికీ పెద్దగా స్నేహం కాలేదు. సరస్వతి ఆమె కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. గది మొత్తం అద్దె సుధ కడుతోంది. సుధను సరస్వతి ఒక్క నిమిషం వదలదు. సరస్వతిని తన రక్షణ కవచంలా భావిస్తోంది సుధ. అలా తను భావిస్తున్నట్టు స్పష్టంగా సుధకు తెలియదు. కానీ సరస్వతి కూడా లేకుండా బయట కాలు పెట్టలేని బలహీనత. సరస్వతి ఆదరణలో తల్లికి దూరంగా ఉన్నాను అనే భావాన్ని కూడా మర్చిపోయింది. సరస్వతి సుధ కుటుంబాన్ని గురించి ఊరికి అడుగుతూ ఉంటుంది. కానీ తన గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం సుధకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎప్పుడూ నా గురించి అడుగుతావు, నీ గురించి చెప్పవేం? ఒకరోజు సరస్వతి అడిగే ప్రశ్నలకు విసుగు పుట్టి అన్నది సుధ. కానీ సుధకు ఆమె గురించి పెద్దగా తెలుసుకోవాలని లేదు. ఆ మాటకొస్తే సుధకు ఎవరి సొంత విషయాలు కూడా తెలుసుకోవాలని ఉండదు. నా గురించా? ఏం చెప్పమంటావు? అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు. ఒక్క అక్క మాత్రమే ఉంది. అక్క ఆశ్రయంలోనే ఉంటున్నాను. ఇప్పటికిది చాలా. సమయం వచ్చినప్పుడు నా గురించి చెబుతాను. కంఠంలో ఏదో అడ్డుపడినట్లు గుటకేసింది సరస్వతి. ఆమె కళ్ళు చెమర్చడం చూసింది సుధ. సుధ ఆశ్చర్యంగా చూసింది. మగరాయుడులా ఎవ్వరినీ లక్ష్య పెట్టిన సరస్వతి కళ్ళల్లో నీరు తిరగడం మొదటిసారిగా చూసిన సుధ మనసు కరిగిపోయింది. సారీ సరసు, మరెప్పుడూ నీ స్వంత విషయాలు అడగను అన్నది సుధ బాధపడుతూ. సరస్వతి బలవంతం మీదనే సుధ అతి కష్టంగా ఆమెను సరస్సు అని పిలవడం అలవాటు చేసుకుంది. నీ చిన్నతనం నీకు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతే నా చిన్నతనం నాకు ఒక పీడ కలలా నన్ను ఈనాటికి వెంటాడుతూనే ఉంటుంది. అందుకే నేను అంత నిర్లక్ష్యంగా కనిపిస్తాను. ప్లీజ్ ఇంకేమీ చెప్పకు, అవన్నీ మర్చిపో అన్నది సుధ. నీకు బహుశా ఆశ్చర్యంగా ఉండొచ్చును, ఎలాంటి జోక్లు ఇతరులు నా మీదకు విసినా ఎలా సహిస్తున్నానా అని. అదే కాదు, నా మీద నేనే జోక్స్ వేసుకుని హాయిగా నవ్వుకోగల మనస్తత్వాన్ని పెంచుకున్నాను. అందువల్లనే హాయిగా బతకగలుగుతున్నాను. తనకు తానే చెప్పుకుంటున్నట్టు మంద్రస్థాయిలో అన్నది సరస్వతి. సుధ మనసు జాలితో నిండిపోయింది. రెండో బెల్ కూడా కొట్టారు. భోజనానికి వెళ్దాంలే అన్నది సంభాషణను మరోవైపుకు మళ్లిస్తూ. రాణి రంగమ్మ అని నన్నెందుకంటారో తెలుసా? తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది సుధ. నేను ఈ హాస్టల్లో చేరినప్పుడు ర్యాగింగ్లో నా పేరు అడిగారు. సరస్వతి అన్నాను. చాలా అందమైన పేరు, కానీ మరో పేరు ఏదైనా వెంటనే చెప్పాలి. 10 నెంబర్లు లెక్క పెట్టే లోపల చెప్పాలని అన్నారు. రాణి రంగమ్మ అనేశాను. అందరూ గొల్లున నవ్వారు. నేను వాళ్లతో శృతి కలిపాను. వాళ్ళంతా నాకు సీనియర్స్. ఇప్పుడు వాళ్లల్లో ఎవరూ లేరు. కానీ ఆ పేరుతోనే అందరూ సరదా పుట్టినప్పుడు పిలుస్తారు. నేను పట్టించుకోను. ఆమె ధోరణి ఆపేలా లేదు. సుధ లేచింది, బయటికి నడిచింది. ఉండి వస్తున్నానంటూ లేచింది సరస్వతి. సుధ వరండాలో నిల్చుని ఆలోచించసాగింది. సరస్వతి తలుపు తాళం వేసి పద అంది. సుధ యాంత్రికంగా సరస్వతి వెనకే నడుస్తోంది. ఇంతకాలం సరస్వతి అండ తనకు కావాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కానీ ఇవాళ ఏదో తెలియని కొత్త భావం ఆమె మనసులో చోటు చేసుకుంది. సరస్వతి అంటే జాలి కలిగింది. సరస్వతి రూపం ఎలా ఉంటేనేం, చాలా మంచి హృదయం. తనకు నిజంగా ఓ అక్క ఉన్నా ఇంత ప్రేమగా చూసేది కాదేమో. తనెవరు, ఆమెవరు? ఆమె లేకపోతే తను ఈ లోకాన్ని వదిలేసి ఇప్పటికీ 3 నెలలు నిండిపోయేవి. తనను రాచపీనుగా తోడులేంది చావదు. పదా వస్తానంటూ తనెక్కడికి బయలుదేరినా కూడా వస్తుంది. సరస్వతి లేకపోతే ఆ రాత్రి తను చచ్చిపోకపోయినా
ఈ ఊరు, ఈ చదువు ఆనాడే వదిలేసి పారిపోయి ఉండేది. కానీ అందరూ సరస్వతిని చిన్నచూపు చూస్తారు. మళ్ళీ అవసరమైతే ఉపయోగించుకుంటారు. ఎవరు ఏ సహాయం చేయమన్నా చేస్తుంది. ఒక్కోసారి నీకు సిగ్గులేదా? వాళ్ళంత చులకనగా చూస్తుంటే ఎలా సహిస్తున్నావు? ఎలా వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్నావు? వాళ్ళు అడిగి అడగకముందే వాళ్ళ పనులు చెయ్యడమేమిటి అని దులిపెయ్యాలనుంటుంది. కానీ సుధా ఎవరి దగ్గర అంత చనువు తీసుకోదు. తనకు ఆమెలో నచ్చనిది ఒక్కటే గుణం. తనతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే సహించలేదు. వెంటనే మూతి ముడుచుకుంటుంది. ఆ రోజంతా సరిగ్గా మాట్లాడదు. ఆమె అలా ఉంటే ఎందుకో తెలియదు, తన్నాలనిపిస్తుంది. తనొద్దన్నా తలదూబి జడేస్తుంది. ఏ రోజు ఏ చీర కట్టుకోవాలో ఎంపిక చేసి స్నానం చేసి వచ్చే లోపల మడత విప్పి కట్టుకోవడానికి అనువుగా పెడుతుంది. తను కాస్త దిగులుగా కనిపిస్తే లబలబలాడిపోతుంది. తలనొప్పి వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. డైనింగ్ హాల్లోకి ప్రవేశించగానే సుధా ఆలోచనలకి బ్రేక్ పడింది. హలో సుధా అన్నది అర్చన. సుధా వినిపించుకోనట్టే ఉండిపోయింది. అర్చన వాగుడుకాయ. తను హలో అంటే చాలు ఎన్నో మాట్లాడేస్తుంది. అర్చన మాట్లాడుతుంటే తను మంత్రముగ్ధలా ఉండిపోతుంది. అది చూసి సరస్వతి ఒకరోజు గబగబా అన్నం తినేసి తాను తినకముందే లేచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళినప్పుడు తనకు చిరాకు వేసింది. కానీ ఈరోజు సరస్వతిని బాధ పెట్టడం సుధకు ఇష్టం లేదు. అందరూ ఏదో చిన్నగా మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు. సుధ అన్నం తింటూనే దొంగచూపులు చూసింది. వాళ్ళు తమని గురించే మాట్లాడుకుంటున్నారని అర్థం చేసుకుంది. సరస్వతి కేసు చూసింది. సరస్వతి అన్నం తినడంలో నిమగ్నురాలై ఉంది. సరస్వతి మీద కలిగిన జాలి ఇనుమడించింది సుధలో. పిచ్చిది, ఎవరేమనుకున్నా పట్టించుకోదు. తన స్వభావం ఎందుకు విరుద్ధమైనది. ఎవరు ఏ చిన్న మాటన్నా తనకు అన్నం సహించదు. ఏడుస్తూ ముసుగు పెట్టుకుని పడుకుంటూ ఉంటుంది. తను కొంచెం బాధపడ్డా సరస్వతి లబలబలాడిపోతుంది. తనను ఎవరైనా ఏమైనా అంటే వాళ్లతో పోట్లాట వేసుకుంటుంది. పోట్లాటలో సిద్ధహస్తురాలు. అవతల వాళ్ళు నమస్కరించి వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఎవ్వరూ తన జోలికి రారు. అయినా ఎందుకో తమ ఇద్దరిని చూసి ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ముసిముసిగా నవ్వుకుంటారు. అది ఎంత ఆలోచించినా తనకు అర్థం కాని విషయం. సరస్వతిని అడిగితే ఇద్దరూ చాలా సన్నిహితంగా పోట్లాడుకోకుండా ఉంటే కుళ్ళు అన్నది. కానీ అర్చన, ఆరాధన చాలా స్నేహంగా ఉంటారుగా, వాళ్ళని చూసి ఎవరూ నవ్వరేం అడిగింది ఒకరోజు సుధా అమాయకంగా. చెప్పనా? చెప్పు. నేను బీదదాన్ని, నువ్వు బాగా డబ్బును దానివని అందరికీ తెలిసిపోయింది. నా స్వార్థం కోసం నిన్ను వలలో వేసుకున్నానని, నా ఖర్చులన్నీ నువ్వే భరిస్తున్నావని అందరూ చెప్పుకుంటారు. అయినా నేను పట్టించుకోను. అదా సంగతి. నేను ఇంకేమో అనుకున్నాను రిలీఫ్గా అన్నది సుధా. నీ డబ్బంతా పిండేస్తున్నానని వాళ్ళ అభిప్రాయం. అమాయకురాల్ని చేసి మోసం చేస్తున్నానట. పాపం. నువ్వెప్పుడూ నా డబ్బుకు ఆశించలేదు. నాకు ఎంతో అండగా నిలబడ్డావు. నీ మనసును మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. నాకెవరేమనుకున్నా బాధలేదు. నువ్వు మాత్రం అపార్థం చేసుకోకుండా ఉంటే నాకంతే చాలు. నేను నిన్ను అపార్థం చేసుకోవడమా? ఈ జన్మలో జరగదు. సరస్వతి చిన్న చిన్న కళ్ళల్లో వెలుగు తళుక్కుమన్నది. సుధా, మై డియర్, నువ్వెంత మంచిదానివి. ఇందులో నా మంచేముంది? నీ మనసు మంచిది. నా అవసరం నీకు లేదు, కానీ నీ అవసరం నాకెంతో ఉన్నది అన్నది సుధా. ఆనాడంతా సరస్వతి మహా ఉత్సాహంగా ఉండటాన్ని గమనించింది తాను. గది అద్దె మాత్రం తను కడుతోంది. బయటికి వెళ్తే రిక్షా, హోటల్ వగైరా ఖర్చులు మాత్రం తను భరిస్తుంది. అంతే. తన నుంచి ఆమె ఒక్క పైసా కూడా తీసుకోలేదు. తను మంచి చీరలు కడుతుంది. ఆమె చీరలు చూస్తుంటే ఎలాగో అనిపిస్తుంది. తన పట్టు చీరలు కట్టుకోమని ఎన్నోసార్లు అన్నది. అయినా వాటిని ముట్టుకోలేదు. ఇంకా చిన్న చిన్న వస్తువులు తనకే ప్రజెంటేషన్స్ ఇస్తుంది. ఏమిటి సుధా అన్నం కెలుకుతూ కూర్చున్నావు? సరస్వతి ప్రశ్నకు చివ్వున తలెత్తి చూసింది సుధా. అప్పటికే చాలామంది భోజనాలు చేసి వెళ్ళిపోయారు. సుధ గబగబా అన్నం తినసాగింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అమ్మ జ్ఞాపకం వచ్చిందా? అవునన్నట్టు తల ఊపింది. సరస్వతి చేయి కడుక్కోవడానికి లేచింది. కథ కొనసాగుతుంది.